హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం టి సురేష్ బాబు గారు రచించిన మంచు తెరలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాధా, కాఫీ పట్రా. హాల్లోంచి శాంతమ్మ కేకేసింది. ఆ మాటలు వినిపించగానే కిచెన్లో వంట పని చేస్తున్న రాధ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముఖంలో ఏదో అవ్యక్తమైన ఆందోళన, శరీరం మెల్లగా కంపించింది. అలాగే అత్తయ్య అంది కంగారుగా. గబగబా చిక్కటి పాలతో కాఫీ చేసింది. ట్రేలో 2 కప్పులు పెట్టుకుని హాల్లోకి వచ్చింది. అత్తయ్య శాంతమ్మ పక్కింటి వనజమ్మతో పిచ్చాపాటిగా మాట్లాడుతోంది. మెల్లగా తడబడుతూ వచ్చి, తీసుకోండి అత్తయ్య అంది రాధ. శాంతమ్మ వనజమ్మ ఇద్దరూ తీసుకున్నారు. ఎంతైనా నువ్వు చాలా అదృష్టవంతురాలు వదినా అంది వనజమ్మ. ఎందుకో దీర్ఘం తీసింది శాంతమ్మ. ఎందుకని అడుగుతావేంటి? ఈ వయసులో నీవు హాయిగా కృష్ణారామ అనుకుంటూ కోడల చేత సేవలు పొందే భాగ్యానికి నోచుకున్నావు. ఏం భాగ్యంలే, ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తుంది అంటూ పెదవి విరిచింది శాంతమ్మ. బెదురుగా చూసింది రాధ. కాఫీ సిప్ చేసి చిచి అంది శాంతమ్మ వనజమ్మ వైపు సైగ చేస్తూ. ఏమైందత్తయ్య అడిగింది రాధ. ఇంకా ఏం కావాలి? నీ ముఖంలా ఉంది ఉప్పగా. అవునమ్మా, చక్కెర బదులుగా ఉప్పు వేశావేమో తొందరలో అంది వనజమ్మ. లేదత్తయ్య, చక్కెరనే వేశాను అంది రాధ. అయితే నేనే కావాలని ఇలా అబద్ధం మాట్లాడుతున్నా అంటావా? ఏ పని చేయడానికి చేత కాదు గాని పైగా దబ్బాయింపొకటి. వెళ్ళు, కాఫీని ఎలా తగలెట్టావు, ఇక లోపల ఆ వంట ఎలా ఉందో చూడు. దాదాపు గాండ్రించింది శాంతమ్మ. కళ్లల్లో నీళ్లు తిరిగాయి రాధకు. తల వంచుకొని లోపలికి నడిచింది. ఎలా ఉంది కాఫీ అడిగింది శాంతమ్మ మెల్లగా. కాఫీ అదిరింది. అంతకంటే బాగా నీ యాక్షన్ అదిరింది. ఇలాగే మెయింటైన్ చేశావా ఇక నీకు తిరుగుండదు అంది నవ్వుతూ వనజమ్మ. రాత్రి 8 గంటలు కావస్తోంది. వరండాలో శాంతమ్మ కొడుకు రాక కోసం చైర్లో కూర్చొని ఎదురు చూస్తోంది. గుమ్మంలో నిలబడి ఏదో ఆలోచిస్తోంది రాధ. అత్తయ్యతో మాట్లాడాలంటే భయం. అంతలో స్కూటర్ వచ్చిన శబ్దం. సుధాకర్ వచ్చాడు. రాధ వెళ్లి గేటు తీసింది. సుధాకర్ పార్క్ చేసి వచ్చాడు. ఏంట్రా సుధా, ఇంత ఆలస్యమైంది అడిగింది మృదువుగా శాంతమ్మ. అమ్మా, ఈరోజు మా ఆఫీసులో ఇన్స్పెక్షన్ అని చెప్పాను కదా, ఆ తతంగం పూర్తయి వారంతా వెళ్లేసరికి ఇదిగో ఈ వేళయింది అన్నాడు సుధాకర్. బాగా అందుకుంది రాధ. ఏమండి, మీరు ముఖం కడుక్కొని రండి, కాఫీ తెస్తాను, రిలాక్స్గా ఉంటుంది అంది రాధ. అబ్బే వద్దు రాధా, చాలా ఆలస్యమైంది కదా, భోజనం చేద్దాం. రాధ డైనింగ్ రూమ్లకు వచ్చి మీల్స్ అరేంజ్ చేయసాగింది. సుధాకర్ శాంతమ్మ లోపలికొచ్చారు. అమ్మ రాధా, నీవు సుధా కూర్చోండి, నేను వడ్డిస్తాను అంది శాంతమ్మ. అదే అత్తయ్య, ముందు మీరు వారు కానివ్వండి, నేను తర్వాత తింటాను. పర్వాలేదులేమ్మా, నేను తర్వాత తింటాను. మీ ఇద్దరినీ కన్నుల పండుగగా చూస్తూ నన్ను తృప్తి పొందనివ్వు. ఈ జీవిత చర్మాంకంలో నేను ఇంతకన్నా కోరుకునేదేముంది? నా వాళ్లను కరువు తీరా చూసుకుంటూ ఇలా జీవించిని. కూర్చో, నాకు మీకన్నా కావలసిన వారు ఇంకెవరున్నారు అంది బ్రతిమాలుతూ శాంతమ్మ. రాధకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. రాధా కూర్చో, అమ్మ కోరిక కాదనుకో అన్నాడు సుధాకర్. ఇక తప్పలేదు రాధకు. కాని మనసులో ఓ మూల భయం. ఉదయం వనజమ్మగారి ముందు అలా, ఇప్పుడు ఇలా. శాంతమ్మ ప్రేమంతా రంగరించి కొసరి కొసరి వడ్డించింది. వారి భోజనం చేశాక శాంతమ్మ కూర్చుంది. ఆవిడ భోజనం చేసేలోగా ఆవిడకు వారికి పక్కలు వేసింది రాధ. సుధాకర్ బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. శాంతమ్మ పడుకుంది. రాధ పాత్రలన్నీ తోముకొని కిచెన్ శుభ్రం చేసుకునేసరికి 9:30 అయింది. బెడ్రూంలోకి వచ్చింది. ఆఫీసులో బాగా అలసిపోయాడేమో, అప్పటికే బాగా నిద్రలో మునిగిపోయాడు సుధాకర్. మౌనంగా పడుకుంది రాధ. మనసులో ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతున్నాయి. గత జ్ఞాపకాలు చుట్టుముడుతున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతోంది? తల్లి తండ్రి లేని అనాథనైన నన్ను ప్రేమించానని చెబితే ఎంతో మంచి మనసుతో సుధాకర్ని పల్లెత్తు మాట అనక నీ మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకోమని ఆనందంగా వివాహం జరిపించింది శాంతమ్మ. పెళ్ళయ్యాక అత్తలా కాదు, అమ్మ ప్రేమను, తనకు తెలియని అమ్మ అనురాగాన్ని చవి చూపించింది. సినిమాల్లో చూపించే అత్తగారి గయ్యాళతనం మచ్చుక్కైనా కనిపించలేదు. మేనమామ ఇంట్లో పెరిగిన తనకు ఎన్నో కష్టాలు,
తల్లి తండ్రిని చిన్ననాడే పొట్టన పెట్టుకున్న నష్టజాతకురాలని నీచంగా చూశారు. నిరంతరం సూటిపోటి మాటలతో బాధించారు. నరకంలాంటి ఆ ఇంటి నుంచి విముక్తి చెంది ఈ స్వర్గధామంలో అడుగుపెట్టింది. ఆప్యాయంగా చూసుకునే భర్త, అమ్మలా అనురాగాన్ని పెంచిన అత్తయ్య. తనకు వంట బాగా రావడంతో అత్తయ్య గారిని ఏ పని చెయ్యనేక దేవతలా చూసుకునేది. తన సేవలకు మురిసిపోయేది అత్తయ్య. అలాంటిది గత వారం రోజులుగా ఆయన ఆఫీస్కి వెళ్ళగానే ప్రతిదానికి పెడర్గాలు తీస్తోంది. టిఫిన్ పెట్టినా, అంట్లు తోమినా, ఇల్లు కడిగినా ప్రతిదానిలో తప్పులు వెతికి వెతికి మరీ సాధిస్తోంది. తాను ఏ తప్పు చేయకపోయినా సాధిస్తోంది. ఆయన ఆఫీస్ నుండి రాగానే అంతా మారిపోతుంది. మళ్లీ ఆప్యాయత, అనురాగం, ప్రేమ. నిజానికి తన తప్పు ఏమిటో తనకు ఇంతవరకు తెలియలేదు. అంతా భగవదేచ్ఛ. ఏది ఎలా జరగాల్సిందో అది జరుగుతుంది. ఇలాంటి విషయాలు సుధాకర్కి చెప్పి ఆయన్ను బాధ పెట్టకూడదు. ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకుంది. హాల్లో బూజు దులుపుతోంది రాధ. 10 నిమిషాల క్రితమే సుధాకర్ అత్తయ్య గారిని రైలెక్కించడానికి స్టేషన్కు వెళ్లాడు. వాళ్ళ ఆడబడుచు ఆరోగ్యం సరిగా లేదని, అమ్మని చూడాలనిపిస్తోందని లెటర్ రాయడంతో అత్తయ్యని విజయవాడకు పంపించడానికి సుధాకర్ తీసుకువెళ్లాడు. ఇక దాదాపు 10 రోజుల పాటు ప్రశాంత జీవనం. చచ్చా, తను ఇలా ఆలోచిస్తుందేమిటి? అత్తగారిపై తనకే కోపం లేదు, కానీ ఈ ద్వంద్వ వైఖరి భరించలేకపోతోంది. అంతలో ఫోన్ మ్రోగింది. హలో అంది. సుధాకర్ గారి ఇల్లేనా? అవతల నుంచి. అవును, నేను వారి భార్యను. మీరు వెంటనే విజయ హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్కా? ఎందుకు? కంగారుగా అంది రాధ. కంగారు పడకండి. మీ వారికి, వారి అమ్మగారికి యాక్సిడెంట్ అయింది. 10వ వార్డులో ఉన్నారు. అలాగా? మై గాడ్, వెంటనే వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసింది. దుఃఖం తన్నుకొస్తుంటే గబగబా బీరువాలోంచి డబ్బులు తీసుకుని బయలుదేరింది. డాక్టర్ గారు, ఏం జరిగింది? ఆదుర్దాగా అడిగింది రాధ. మీరేనా మిస్టర్ సుధాకర్? అడిగాడు డాక్టర్. అవును సార్. అయితే రండి అంటూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెళ్లాడు. అక్కడ సుధాకర్, అత్తయ్య. బోరున ఏడ్చింది రాధ. ఊరుకోమ్మా, మరేం పర్వాలేదు. ముందుగా రక్తం ఇవ్వాలి. త్వరగా తెప్పించండి డాక్టర్. అది కాదమ్మా, వీరిద్దరిది ఓ నెగటివ్ గ్రూప్. ఆ రక్తం లభించడం చాలా కష్టం. మా వద్ద లేదు. బయట ట్రై చేయాలి. డాక్టర్ గారు, ప్లీజ్ త్వరగా, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఎంక్వైరీ కోసం వెళ్లారమ్మా. అదిగో వచ్చారు. సార్, ఆ గ్రూప్ రక్తం లభించడం చాలా కష్టమైంది. చివరకు 500 ml మాత్రం పంపిస్తామని చెప్పాడు ఆఫీస్ బాయ్. మై గాడ్, ఇప్పుడెలా? ఇద్దరికీ అవసరం. కంగారు పడ్డాడు డాక్టర్. సార్, నా రక్తం టెస్ట్ చేయండి. చేస్తాం అంటూ బ్లడ్ తీసి టెస్టుకు పంపాడు. అదృష్టవశాత్తు గ్రూప్ మ్యాచ్ అయింది. ముందు ఈవిడ రక్తాన్ని వీరి అత్తగారికి ఇవ్వండి అన్నాడు నర్సుతో డాక్టర్. వెంటనే రాధను బెడ్పై పడుకోబెట్టారు. ఆమె రక్తాన్ని తీసి శాంతమ్మకు ఎక్కించారు. ఆమె ఇంకా కోమాలో ఉంది. అంతలో ఓ దుర్వార్త అందింది. బ్లడ్ బ్యాంక్ నుంచి తెస్తున్న బాటిల్ పొరపాటున నర్సు చేతిలోంచి జారి పగిలిపోయింది. అది వినగానే రాధ హతాశురాలైంది. డాక్టర్ గారు సుధాకర్ని పరీక్షించి కంగారుగా, అయ్యో, సుధాకర్ గారికి తగిలిన గాయం నుండి బ్లడ్ లీక్ అవుతుంది. ఇప్పుడెలా? ఈ గ్రూప్ రక్తం ఎలా తేవాలి అన్నాడు. రాధకు ఓ ఆలోచన మెరుపులా తట్టింది. తన ఫ్రెండ్ రమ్యది కూడా ఓ నెగటివ్ గ్రూప్ అని గుర్తుకొచ్చింది. అదృష్టవశాత్తు హాస్పిటల్ ప్రక్కనే గల ఓ ఆఫీసులో వర్క్ చేస్తోంది. వెంటనే రాధ లేచి, ఇప్పుడే వస్తాను సార్ అంటూ బయలుదేరింది. రమ్యను కలిసి విషయం చెప్పింది. వెంటనే తిరిగి హాస్పిటల్కి వచ్చారు. రమ్య రక్తమిచ్చి సుధాకర్ని ప్రమాదం నుండి కాపాడింది. ముందుగా సుధాకర్కి స్పృహ వచ్చింది. ఏమండి అంటూ బెడ్ వద్దకు వచ్చింది రాధ. జరిగింది చెప్పింది. రమ్య గారు, మీ సహాయానికి నా కృతజ్ఞతలు. ఎలా చెప్పాలో అన్నాడు సుధాకర్. అవేం మాటలు? ఒక ప్రాణం కాపాడటం కంటే మరో గొప్ప విషయం ఏముంది? అందులో నా ఫ్రెండ్కి ఇలా సహాయపడటం చాలా ఆనందంగా ఉంది. మీరు తిరిగి మామూలుగా అయినందుకు ఇంకా ఆనందంగా ఉంది అంది రమ్య. ఏమండి, ఓ మాట చెబుతాను, మీరేమీ అనుకోరు కదా అంది రాధ. చెప్పు అన్నాడు సుధాకర్. ఇప్పుడు జరిగిందేది అత్తయ్యకి చెప్పకండి. అదేంటి అలా అంటావు? మా కోసం నీవు ఎంతగా కష్టపడ్డావో నీకు తెలుసా? అది కాదండి, నా రక్తం అత్తయ్య గారికి ఇచ్చినట్లు చెప్పవద్దు. ఎందుకు రాధా? అబ్బే, మరేం లేదు. లేదు రాధా, ఈ మధ్య నీ మాటల్లో ఏదో ఆందోళన కనిపిస్తోంది. ఏదో విషయం ఉంది.
అది నాకు చెప్పరానిదా? ఏవండి అంటూ కన్నీరు కార్చింది. అసలేం జరిగింది రాధా? ఏవండి, నాకు అత్తయ్య గారిలా కాక అమ్మలా ఉందని ఎన్నో మార్లు చెప్పాను కదా. ఈ మధ్య ఎందుకో మీరు లేనప్పుడు సాధిస్తోంది అంటూ అంతా చెప్పింది. ఏమండి, నేను ఏం తప్పు చేశానో తెలియడం లేదు. ఇప్పుడు నా రక్తం ఎక్కించారని తెలిస్తే ఎంతగా అసహ్యించుకుంటుందో. ఎందుకంటే నేను ఇష్టం లేదు కదా. అమ్మ గురించి తెలియదా? కానీ ఏదో కారణం ఉంది. నేను దీన్ని పరిష్కరిస్తానులే అన్నాడు. అంతలోనే శాంతమ్మకు స్పృహ వచ్చింది. గాభరాగా రాధ బెడ్ వద్దకు వచ్చింది. వెనుక మెల్లగా సుధాకర్. అత్తయ్య, ఎంత పని జరిగింది? భగవంతుడు చల్లగా చూశాడు అంది రాధ. అమ్మా, నిజం, దేవుని దయవల్ల మనకేం కాలేదు అన్నాడు సుధాకర్. నాయనా, నిన్ను మరలా చూస్తానని అనుకోలేదు అంది శాంతమ్మ. నీ కోడలు లేకపోతే అసలు ఇద్దరం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు. ఏమిట్రా నువ్వనేది? అమ్మా, రాధ మన ప్రాణాలకే ఎంతగా కష్టపడిందో తెలుసా అంటూ అంతా చెప్పాడు. శాంతమ్మ కన్నులు చెమర్చాయి. అమ్మా, నీకో విషయం తెలుసా? 2 నెలల క్రితం రాధకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కాని తను వెళ్ళనని తెగేసి చెప్పింది. ఎందుకో తెలుసా? నేను కూడా ఉద్యోగానికి వెళితే ఇక అత్తయ్యని ఇంట్లో చూసుకునేది ఎవరండి అని. తనకు లేని తల్లిదండ్రులను కనిపించిన ఆ దైవాన్ని మనలో చూసుకుంటూ ఆనందిస్తోంది. నిజంగా రాధ మన ఇంటికి రావడం మనం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో. అయినా ఇవన్నీ నీకు ఎందుకు చెబుతున్నానో నీకు తెలుసు అనుకుంటాను. శాంతమ్మ ఆలోచనలో పడింది. ఛా, ఇలా మూర్ఖంగా చూశాను కదా. ఆ వనజమ్మ మాటలు ఆచరించాను. కోడల్ని ప్రేమగా బాగా చూసుకుంటే కళ్ళు నెత్తికెక్కి గౌరవం ఇవ్వరని, కొడుకు నుంచి వేరు చేస్తారని చెప్పింది. కొడుకు ముందు కోడల్ని ఆప్యాయంగా చూస్తే కొడుకు ఇంకా గౌరవిస్తాడని, కొడుకు లేనప్పుడు సాధిస్తే కోడలు భయం కలిగి ఉంటుందని చెబితే అలానే చేశాను. కాని రాధ నేను తన ప్రాణం అని నిరూపించుకుంది. నేను ఎంతగా బాధ పెట్టినా తాను తప్పు చేసినట్లుగానే భావించింది. ఏనాడు ఒక్క మాట అనలేదు. ఇలాంటి కోడల్నా తాను సాధించాలి అనుకున్నది? ఛీ, తన మీద తనకి సిగ్గేసింది. తన మనసులోని మంచుతెరలు మమతాను రాగాల కిరణపుంజాలకు కరిగిపోయాయి. అమ్మా రాధా అంటూ ఆప్యాయంగా పిలిచింది శాంతమ్మ మిలిమిలా మెరిసే కనులతో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.